మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే. అయితే ఒకసారి డీటెయిల్గా న్యూస్కి వెళ్ళే ముందు ఒకసారి కింద మా స్క్రోలింగ్ నెంబర్ కూడా ఉంది 7995842515. సో 7995842515కి మీరు ఫోన్ చేయవచ్చు. మీ యొక్క అభిప్రాయం కూడా వ్యక్తపరచవచ్చు. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటుపోతున్నాయి, మీ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఒకసారి మీకు ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేయాలనుకుంటే ఒకసారి నెంబర్ కాల్ చేయండి. కేసీఆర్ శకం ముగిసింది. భారత అధినేత మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు. కాంగ్రెస్కి 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం. సో ఏ పార్టీకి కూడా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ సింగిల్ డిజిట్ దాటది. ఉన్నాయే 17 స్థానాలు. 17 స్థానాల్లో డబుల్ డిజిట్ వచ్చానంటే అది ఏ పార్టీకైనా, కాంగ్రెస్ కూడా ఆ అవకాశం లేదు. నా అభ్యర్థుల ప్రకటన అర్థమైపోయింది. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వస్తే గెలుస్తాడు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేను పోటీ చేయాలని నిరాకరించిండు కదా. మరి ఆ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఓడిపోతా, కాంగ్రెస్ పార్టీకి వస్తే గెలుస్తా అంటే కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతున్నది. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నేను తప్పు చేసినప్పటికీ మరి నిజంగా నిజాయితీపరుడివే అయితే నువ్వు ప్రజలకు సేవ చేసే ఉంటే ఎన్నున్నా గెలుస్తావు కదా. బీఆర్ఎస్ పార్టీ ఉంటే గెలవా? ప్రజానాయకుడు ఉన్నప్పుడు ఎల్లున్నా గెలుస్తారు కదా. ఇండిపెండెంట్ గెలవలే. తెలంగాణ ఉద్యోగుల సైతం చాలామంది ఇండిపెండెంట్ గెలిచిర్రు. 2018లో ఇండిపెండెంట్ గెలిచిర్రు అసెంబ్లీ విషయానికి మాట్లాడుకుంటే. సో మరి నిజమైన నాయకుడు ఎల్లున్నా గెలుస్తారు కదా, మరి ఎందుకు ఇళ్ళకే రావాల్సి వచ్చింది? జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఇద్దరు ఒకే రకం. వారు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో ఇద్దరికీ తేడా లేదు అని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షునిగా, పార్టీని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలు తనకు ఉంటాయని అన్నారు. ఇక ఇప్పటికే కొన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 27 లేదా 28 కల్లా అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. సో అభ్యర్థుల ఎంపికలో తలమునికలై ఉన్న ఆయన గురువారం తాజా పరిస్థితులపై ఈనాడుతో మాట్లాడారు. ఇక దేశమంతా అభివృద్ధిలో సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ అలా కాదు, ఉత్తర భారతం దక్షిణ భారతం మధ్య తేడా, హిందూ ముస్లింల మధ్య తేడా, ఇలా విభజన రాజకీయాలతో ప్రయోజనం పొందాలని చూస్తారు. ఇక ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది. ఇక ఆయన ఏం చేసినా ప్రజలు నమ్మరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, ఏం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంతా అవినీతిమయం చేశారు. సో అవినీతి చేసిండా, అప్పులు చేసిండా ప్రజలు చూస్తూ అంతా గమనిస్తున్నారు. మొత్తం బయటపడుతూనే ఉన్నాయి. డెఫినెట్గా కేసీఆర్ యొక్క పాలన గతంలో మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి విషయాలు చాలా అనేకంగా ఉన్నాయి, కోకోలుగా ఉన్నాయి. కానీ మీరు వచ్చినాక న్యాయం చేస్తారనుకుంటే మళ్ళీ మీరు గరే బాటలో పోతుంటే ఏం మారింది తెలంగాణ, ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? పదవులు మారినాయి, దాంట్లో వ్యక్తులు మారినారు తప్ప ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? సో మీ యొక్క అభ్యర్థుల ప్రకటన చూద్దాం. సామాజిక సమతుల్యత పాటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకున్నదట. ఈ సామాజిక సమతుల్యత ఎట్లా ఉన్నది ఇలా ముచ్చట్లా అంటే 37 కార్పొరేషన్లు ఇస్తే దాంట్లో 11 అధికారికంగా ఓసీలు, దాంట్లో రెడ్డీలు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు పదే పదే అంశాలు ఏమైనా ఇక్కడ ఎవరంటే వివక్ష కానీ ఎవరంటే వ్యతిరేకత లేదు, అంతా ఒకటే, మేమంతా ఒకటే. కానీ ఈ సామాజిక వర్గాలకి కొన్ని ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉంటే ఆయన పలు సమస్యలు తీర్చుకోగలుగుతారు, కొన్ని సమస్యలు అడ్రస్ చేయగలుగుతారు. కనీసం అరే మనోడు కదా అని ఒక కొంత సానుభూతి, కొంత పరిస్థితి ఉంటుంది. దీంట్లో 37 కార్పొరేషన్లలో 11 మంది రెడ్డిలు, ఒక్క ఉద్యమకారుడు లేడు, ఒక్క నిరుద్యోగి లేడు. నిరుద్యోగికి సంబంధించిన ఉద్యమం నడిపించిన ఒక ఉద్యమకారుడు కానీ, తెలంగాణ ఉద్యమకారుడు కానీ, ఉస్మానియా విద్యార్థి కానీ ఎవ్వరు కూడా లేరు ఇలా. అదే నిన్న మనం ఎక్స్క్లూజివ్ తెలుగులో వీడియో చూస్తుంటారు. బగ్గుమన్న ఉస్మానియా విద్యార్థులు అని చెప్పి వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేస్తారు ప్రభుత్వానికి. ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కేసీఆర్ తప్పు చేసిండా, ఏం చేసినా పక్కన పెడితే ఓ బాలకృష్ణకి అవకాశం ఇచ్చిండు, ఓ గాదర్ కిషోర్కి అవకాశం ఇచ్చిండు, తర్వాత దూదుమెట్ల బాలరాజు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇచ్చిండు, చెరుముల రాకేష్కి అవకాశం ఇచ్చిండు, ఓ క్రిషాంక్ అవకాశం ఇచ్చిండు. ఇంతమందికి ఏదో రూపంలో వాళ్ళకి ఓ కార్పొరేషన్ పదవా, ఓ ఎమ్మెల్యే పదవా, ఓ కథా కార్ఖానా వాళ్ళకు అవకాశాలు కల్పించిండు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, పదవులనే అయిపోతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీలు మూట కట్టేస్తున్నారు, రాజ్యసభ అయిపోతున్నది. తర్వాత ఎమ్మెల్యే పదవులు ఒకరికి అవకాశం ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వలే. ఏడవకాశం ఇస్తారు మరి ఉద్యమకారులు అంటే? ఉద్యమకారుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తాని చెప్పిన రేవంత్ రెడ్డి ఎడగనబడ ఉద్యమకారుల భాగస్వామ్యం. నీ పక్కపంటి వాళ్ళు వచ్చింది ఎవరు? దానం నాగేందరు, రంజిత్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు మళ్ళీ నీ పక్కన వచ్చి కూర్చున్నది.
వీళ్ళ ఉద్యమకారులంటే